కారం, మసాలాలు అతిగా తినేవారికి పొట్టలో అల్సర్లు రావటం సహజమే. అయితే సాత్వికాహారం తీసుకుంటున్న పొట్టలో అల్సర్లు పుట్టుకొస్తూ ఉంటే, ఎసిడిటీ, గ్యాస్ బాధలు తీవ్రంగా మారుతూ ఉంటే, కొద్దిగా తిన్న పొట్టంతా ఉబ్బరిస్తూ ఉంటే, అది ఖచ్చితంగా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా పనే అంటారు డాక్టర్లు. అపరిశుభ్రమైన ఆహారాలు, బయట తిండి ఎక్కువగా తినేవారి పొట్టలోకి హెచ్ పైలోరీ బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెచ్ పైలోరీకి సరైన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మనిషికి తిన్నది వంటబట్టకుండా పోవడం, అల్సర్లు, ఎసిడిటీ బాధలతో పాటుగా పొట్టకు క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో హెచ్ పైలోరీ బ్యాక్టీరియాతో పొంచి ఉన్న ముప్పుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ట్రిక్ క్యాన్సర్కు కారణాలేంటి? మోస్ట్లీ స్మోకింగ్, సిగరెట్లు తాగే వాళ్ళలో వస్తుంది. కొంతమందిలో ఏంటంటే కొంతమంది ఫ్యామిలీ రిస్క్ ఉంటుంది, ఒకళ్ళలో క్యాన్సర్ వస్తే వాళ్ళలో వస్తుంది. ఈ క్యాన్సర్స్ జపాన్లో ఎక్కువ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కానీ ఫుడ్ పైప్లో వచ్చే క్యాన్సర్స్ కానీ. ఎందుకు అక్కడ వస్తుంది అని అంటే హిరోషిమా, నాగసాకి మనం విన్నాము, న్యూక్లియర్ పడినప్పుడు పొల్యూషన్, వీటి వల్ల అక్కడ వచ్చిన కంటామినేషన్. కొంతమంది సాల్టెడ్ ఫిష్ అంటే ఉప్పు చేపలు తింటూ ఉంటారు, వాళ్ళల్లో కూడా వస్తూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ముప్పు ఎవరికి ఎక్కువ? గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ ఏ ఏజ్లో అయినా రావచ్చు. మోస్ట్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎర్లీగా వస్తుంది. దీనికి ఏమైనా గైడ్లైన్స్ ఉన్నాయా అని చెప్తే, ఎస్పెషల్లీ పెద్ద పేకి క్యాన్సర్ రిస్క్ ఉన్న దానికి జెనెటిక్ స్క్రీనింగ్ చేస్తాము, వాళ్ళలో ఎక్కువ తెలుస్తుంది. కానీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్కి ఇట్ సెల్ఫ్ వాళ్ళకి ఈ పర్టికులర్ గైడ్లైన్స్ ఎక్కడ ఫామ్ అవ్వలేదు. కానీ ఒకవేళ ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే గ్యాస్ట్రోస్కోప్ ఎంతసేపు పడుతుంది, 5-10 మినిట్స్లో అయిపోతుంది. సో ఇట్స్ నాట్ ఏ వెరీ డీప్ ఇన్వేజివ్ ప్రొసీజర్, దాన్ని చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి మనం చెక్ చేయించుకోవడం వల్ల పెద్ద ప్రాబ్లం లేదు. ఎవరికైతే స్టమక్లో అల్సర్ ఉండి హీల్ అవ్వట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల్లో పొట్టలో అల్సర్ ఉంటే కంపల్సరీ 6 వారాల తర్వాత మళ్ళీ ఎండోస్కోపీ చేయించుకుని అల్సర్ హీల్ అయిందని తెలిస్తే కానీ వీళ్ళల్లో క్యాన్సర్ రిస్క్ తక్కువ ఉంటుంది అని కానీ నిర్ధారించిన తర్వాత ఆ పేషెంట్ డిశ్చార్జ్ చేయం. సో పొట్టలో అల్సర్ ఉంది కానీ రెండోసారి ఫాలో అప్ అవ్వలేదు అని అంటే అల్సర్ హీల్ అవ్వకపోతే క్యాన్సర్గా మారుతుంది. కొంతమంది పేషెంట్స్లో వేరు వేరు రీజన్స్ వల్ల సర్జరీ జరుగుతుంది, ఈ పొట్టని బైపాస్ చేయడం వల్ల అయితే ఎలా ఉంటుంది. ఎనీ గ్యాస్ట్రిక్ సర్జరీస్ కనుక అంతకుముందు అయితే వాళ్ళలో కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడున్న లైనింగ్ అక్కడ యాసిడ్కి ఆ పర్టికులర్ దానికే ఉంటుంది. అదే కనుక మనం బైపాస్ చేసామనుకోండి వాళ్ళల్లో కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉన్న అందరికీ క్యాన్సర్ వస్తుందా? చాలా అధికంగా ఉంటుంది హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్. చాలామంది భయపడిపోతారు, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వస్తే క్యాన్సర్ వచ్చేస్తుందా, ఎందుకు వస్తుంది, ఏంటి? దీంట్లో ఏమీ లేదు. హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ చాలా కామన్, ఇండియాలో 80% ఉంటుంది. కొంతమందిలో ఏమవుతుంది అని అంటే ఈ ఇన్ఫెక్షన్ అధికంగా ఉండటం వల్ల కంటిన్యూస్గా స్టమక్లో ఇరిటేషన్ కాజ్ చేస్తూ ఉంటుంది, అల్సర్ ఫామ్ చేస్తూ ఉంటుంది. ఒక అల్సర్ నుంచి దాంట్లో ఒక సెల్స్లో మార్పిడి రావడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇది స్టమక్ని నేను ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల అల్సర్లు క్రియేట్ చేసి దాని నుంచి క్యాన్సర్లు కూడా వస్తూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? సిమ్టమ్స్ ఎప్పుడైతే ఉంటే వాళ్ళకి రెగ్యులర్ అబ్జర్వేషన్లో ఉండాలి, ఎరాడికేషన్ కావాల్సి వస్తుంది. రెండో పాయింట్, ఏ సిమ్టమ్స్ ఉంటాయి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వస్తే? వీళ్ళు ఏమంటే కడుపు ఉబ్బరము, కొద్దిగా తిన్న ఆయిస్ పడిపోవటము. మూడోది కొంతమంది తీసుకున్న ఆహారం పూర్తిగా బయటకు వెళ్ళక వాంతులు అవటం కానీ, బరువు తగ్గడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. లేకపోతే మోషన్లో నలగ రావడం కూడా జరుగుతూ ఉంటుంది గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్. కొంతమందిలో ఏంటంటే పర్టికులర్ బ్లడ్ గ్రూప్ ఏ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. సో దీనికి కావాల్సిన టెస్ట్ ఏంటి, ఎలా తెలుసుకుంటారు? చూస్తే ఎండోస్కోపీ ద్వారా చూస్తూ ఉంటాం. తర్వాత రేడియలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ కానీ తీసుకుంటాం. దాంట్లో స్టేజ్లు ఉంటాయి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని. గ్యాస్ట్రిక్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే ఏమవుతుంది, ఈ స్టేజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. డౌన్ స్టేజింగ్ అంటాం కొన్నిసార్లు. దీనిలో ఏం చేస్తామంటే ఫస్ట్ కీమోథెరపీ అది ఇచ్చి ఇంత ఉన్న క్యాన్సర్ని తగ్గించిన తర్వాత అప్పుడు తీయాల్సిన సర్జికల్ రిస్క్ని తగ్గించుతాం అన్నమాట. ఈ కొద్ది పార్ట్ వరకే తీయడం జరుగుతుంది. దానివల్ల కీమోథెరపీ కావాల్సి వస్తుంది, కొన్నిసార్లు సర్జరీ కావాల్సి వస్తుంది, రెగ్యులర్ మానిటరింగ్ కావాల్సి వస్తుంది. సో ఎవరికైతే రెగ్యులర్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళల్లో హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉన్నదో, ట్రీట్మెంట్ వాడినా తగ్గలేదనుకున్నారో, బరువు తగ్గుతున్నారు అనుకున్నారో,
వాళ్ళు ఇమీడియట్గా గ్యాస్ట్రంటాలజీ ఒపీనియన్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే ఈ క్యాన్సర్ నుంచి నిర్మూలించవచ్చు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ను ఎలా నివారించుకోవాలి? ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నదో, ఎవరైతే స్మోకింగ్ లేకపోతే కొంతమంది గుట్కా అలాంటివి వేసుకుంటూ ఉంటారో వాళ్ళలో కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. మూడో పాయింట్ ఏంటి, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అధికంగా ఉన్నవాళ్ళు, తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకున్న గ్యాస్ ప్రాబ్లం తగ్గని వాళ్ళు, హై రిస్క్ పేషెంట్స్, వీళ్ళు రెగ్యులర్గా గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఫాలోఅప్లో ఉంటే వాళ్ళ యొక్క గ్యాస్ట్రిక్ క్యాన్సర్ నిర్మూలించవచ్చు. పొట్టలో అల్సర్లు, ఎసిడిటీ బాధల్ని తెచ్చిపెట్టే హెచ్ పైలోరీకి ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సకాలంలో సరైన వైద్యం తీసుకుంటే హెచ్ పైలోరీ బాధల నుంచి త్వరగానే బయటపడొచ్చు. ఇక పరిశుభ్రమైన ఆహారం, సురక్షితమైన తాగునీరు తీసుకోవటం ద్వారా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా పొట్టలోకి చేరకుండా చూసుకోవచ్చు.